హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 60,000 రూపాయల ప్రైస్ రేంజ్లోని గేమింగ్ పీసీ బిల్డ్కి సంబంధించిన గైడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే జంప్ అవుదాం. గేమింగ్ పీసీ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే కాంపోనెంట్ మన గ్రాఫిక్ కార్డ్. సో గ్రాఫిక్ కార్డ్ లేనిదే మనం గేమ్స్ ఆడలేమా అంటే గేమ్స్ ఆడొచ్చు. బట్ మన ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేయడం వల్ల చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే చూడడం జరుగుతుంది. అందుకని చెప్పి మనం గ్రాఫిక్ కార్డ్ని యాడ్ చేస్తూ ఉంటాం. సో ఈ బిల్లో మనం ఎన్విడియాకి సంబంధించిన ఎన్విడియా RTX 3060 గ్రాఫిక్ కార్డ్ అయితే యూస్ చేస్తున్నాం. ఇది మనకి Inno3D బ్రాండ్ నుంచి రావడం అయితే జరుగుతుంది. 12GB VRAMతో అయితే మనకి ఎంట్రీ లెవెల్ గేమింగ్ కోసం అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నా కమింగ్ టు ది మన ప్రాసెసర్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనం AMDకి సంబంధించిన AMD Ryzen 5 5600 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నాం. ఇది మనకి 6 cores 12 threadsతో రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకి ఎంట్రీ లెవెల్ గేమింగ్ కోసం అయితే ఒక మంచి పేర్ అయితే అవుతుంది మన గ్రాఫిక్ కార్డ్తోని. నా కమింగ్ టు ది మన మదర్ బోర్డ్ విషయానికి వస్తే కనుక మన మదర్ బోర్డ్ అనేది AM4 సాకెట్ కలిగి ఉండాలి. అలాగే అది మన 5000 సిరీస్ ప్రాసెసర్ ఏదైతుందో దానికి సపోర్ట్ చేయాలి. అది మనకి B450 అనే మదర్ బోర్డ్ అయితే లభిస్తుంది. సో ఈ బిల్లో మనం గిగాబైట్కి సంబంధించిన B450M అనే మదర్ బోర్డ్ని అయితే తీసుకున్నా. ఇది మనకి 4 RAM స్లాట్స్తో రావడం అయితే జరుగుతుంది. అలాగే ఒక M.2 స్లాట్ అయితే మనకి ఈ మదర్ బోర్డ్లో చూడడం అయితే జరుగుతుంది. సో మన మెయిన్ 3 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మనం కన్సిడర్ అయితే చేసాం. సో రిమైనింగ్ కాంపోనెంట్స్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక ముందుగా మనం ర్యామ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఈ బిల్లో మనం 16GB ఆఫ్ ర్యామ్ అయితే కన్సిడర్ చేస్తున్నాం. DDR4 వెర్షన్ 3200 MHz ఫ్రీక్వెన్సీతో అయితే మనం XPG బ్రాండ్కి అయితే కన్సిడర్ అయితే చేస్తున్నాం. మీరు కావాలంటే కనుక క్రూషియల్, కార్సెర్, G.Skill, కింగ్స్టన్ ఫ్యూరీ లేదంటే ఇంకేదైనా డిఫరెంట్ బ్రాండ్ ఏదైనా మీకు తక్కువ ప్రైస్ రేంజ్ వస్తుందంటే కనుక మీరు దాన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ వన్ థింగ్, మీరు ఏది కన్సిడర్ చేసినా సరే మీకు 2 8GB స్టిక్స్ అయితే ఉండాలి. సింగిల్ 16GB స్టిక్ తీసుకుంటే కనుక మీకు ప్రైస్ తక్కువ పడుతుంది. బట్ మీ పర్ఫార్మెన్స్ అనేది డ్యూయల్ మన ర్యామ్ అనేది యూజ్ చేస్తే కనుక మనకి పర్ఫార్మెన్స్ అనేది లిటిల్ బిట్ ఇంప్రూవ్ అయితే అవుతుంది డ్యూయల్ ఛానల్ ర్యామ్ యూజ్ చేయడం వల్ల. లేదు మీకు ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉందంటే కనుక సింగిల్ 16GB స్టిక్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఏదైనా సరే అప్ టు యూ ఉంటుంది. సో మీరు ఏదైనా సరే కన్సిడర్ చేయొచ్చు. నా కమింగ్ టు ది స్టోరేజ్ విషయానికి వస్తే మనం మదర్ బోర్డ్లోని M.2 స్లాట్ ఉంది కాబట్టి మనం NVMe SSD అయితే యూజ్ చేస్తున్నాం. నేను ఇక్కడ క్రూషియల్కి సంబంధించిన P3 వెర్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. 500GB వెర్షన్ అనేది మనకి ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది. మీరు కావాలంటే డిఫరెంట్ బ్రాండ్స్ని కూడా ట్రై చేయొచ్చు. సో అప్ టు యూ. ఇవన్నీ కూడా మీ చాయిస్ అయి ఉంటాయి. ర్యామ్ కూడా మీరు ఏ బ్రాండ్లో కావాలంటే ఆ బ్రాండ్ తీసుకోవచ్చు. స్టోరేజ్ కూడా ఏ బ్రాండ్లో కావాలంటే ఆ బ్రాండ్లో తీసుకోవచ్చు. బట్ అది చూసుకోండి NVMe SSD అయ్యి ఉండాలి, నాట్ SATA SSD. అలాగే మీ స్టోరేజ్ ఎంత కావాలి, 500GBనా 1TB మీకు బడ్జెట్లో. మనం ఇక్కడ బడ్జెట్లో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ 500GB అనేది సరిపోతుంది. సో క్రూషియల్కి సంబంధించిన P3. నా కమింగ్ టు ది పవర్ సప్లై యూనిట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మనకి ఈ బిల్లుకి 650 వాట్ అనేది పవర్ సప్లై యూనిట్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి మన ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వాటికి పవర్ ఇస్తూనే మన ఫ్యూచర్ ప్రూఫింగ్కి కూడా మనకి ఈ పవర్ సప్లై యూనిట్ అనేది సరిపోతుంది. 650 వాట్ మీరు ఏ బ్రాండ్ అయినా కన్సిడర్ చేయొచ్చు. నేను ఇక్కడ యాంటీ స్పోర్ట్కి సంబంధించిన 650 వాట్ పవర్ సప్లై యూనిట్ అనేది నేను కన్సిడర్ అయితే చేశాను. నా కమింగ్ టు ది కేస్, మన గేమింగ్ కేస్ ఏదైతే ఉందో కొంచెం లుక్స్ పరంగా బాగుండాలని చెప్పి నేను ఇక్కడ మళ్ళీ యాంటీ స్పోర్ట్కి సంబంధించిన Elite 1100 అని చెప్పి ఒక గేమింగ్ క్యాబినెట్ అయితే మనకు చూడడం అయితే జరుగుతుంది. సో ఇది మన ఏదైతే మన మదర్ బోర్డ్ ఏదైతే ఉంది కదా దీంట్లో చక్కగా ఫిట్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా మన గేమింగ్ పీసీకి అయితే ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. ఇవన్నీ ప్రైస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. నేను చెక్ చేసినప్పుడు ఇది నాకు 60,000 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే పడింది. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేస్తే కరెంట్ ప్రైస్ ఎంత ఉంది అనేది అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అయితే అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా PC ల్యాప్టాప్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.